మండు వేసవిలో కుండపోత వర్షాలు చిక్కోలు జిల్లా వాసుల పాలిట శాపంగా మారిందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మండు వేసవి కావడంతో వేసవి తాపానికి అల్లాడుతున్న ప్రజలకు ఇది కొంత ఉపశమనం కలిగించినా ప్రస్తుతం మాత్రం భవన నిర్మాణ రంగానికి మాత్రం పూర్తిగా నష్టం కలిగిస్తుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. చూస్తే కనుక గత వారం రోజులుగా ఎడతెరుపు లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా చుక్క నీరు లేక సిక్కి శల్యంగా ఉన్నటువంటి జీవనదుల్లోకి ఒక్కసారిగా నీరు వచ్చి పడింది. చూస్తే ప్రస్తుతం మనం నాగావళి నదిలో ఉన్నాం. వేసవి కాలంలో ఈ సెలయేరులా ఉండే ఈ నదిలో ఈరోజు వరదను తలపించే ఈ నీరు రావడం మాత్రం ఇటీవల క్యాచ్మెంట్ ఏరియాలో కురిసిన వర్షాల కారణంగా నదులకు నీరు వచ్చి పడింది. ఉన్నటువంటి ఇసుక నిలువలన్నీ కూడాను నీట మునిగిపోవడంతో ఉచిత ఇసుక పాలసీకి ఈ అకాల వర్షాలు మాత్రం గండి కొట్టిందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. శ్రీకాకుళం జిల్లా అంటేనే ఇసుక నిలువలకి కేర్ ఆఫ్ అడ్రస్గా చెప్పుకుంటున్నారు. వంశధార, నాగావళి, బౌద్ధ, మహేంద్రతాని ఈ 4 నదుల నుండి కూడాను లక్షల క్యూబిక్ మీటర్ల టన్నుల ఇసుకను మాత్రం రాష్ట్ర రాజధాని అమరావతి కూడా తరలిస్తుంటారు. ఉచిత ఇసుక పాలసీని అమలు చేసిన క్రమంలో వేసవిలో భవన నిర్మాణ రంగం మాత్రం ఊపందుకుంటుంది. ఇవి నిర్మాణానికి అనువైన రోజులు కావడం, ఇసుక ఉచితంగా అందుబాటులోకి వస్తుందని ఆశపడినటువంటి నిర్మాణం చేపడుతున్నటువంటి యజమానులకు మాత్రం ఇవి గడ్డు రోజులుగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మాత్రం ఇలా ఒక్కసారిగా నీరు వచ్చి పడడంతో మాత్రం నదుల్లో ఇసుక నిల్వలు పూర్తిగా తడిసి ముద్దయ్యి ఇసుక తీద్దామనే దొరికే పరిస్థితి లేదు. ఏదైతే అందుబాటులో ఉన్న ఇసుకని అంతటిని కూడాను కొల్లగొట్టుకుపోవడంతో నది గర్భంలో నదిలో నీరు లేనప్పుడు ఆ ఇసుక నిల్వలు తీసేందుకు దోహదపడుతుంది. కాకపోతే ఈ మండు వేసవిలో అకాల వర్షాల కారణంగా నదులకు నీరు వచ్చి పడడంతో మాత్రం ఈరోజు ఇసుక నిల్వలు పూర్తిగా అడుగంటే పరిస్థితి ఉంది. ఇసుక దొరికిన కనుక దోచుకున్న తర్వాత ఏవైతే నదులు అడుగంటిన తర్వాత ఆ లోపలికి వెళ్ళి ఇసుక తెచ్చుకునే పరిస్థితి. ఇటువంటి పరిణామాలను అతిక్రమించేందుకు ప్రభుత్వం మాత్రం ముందస్తు జాగ్రత్తగానే ఇసుక నిల్వలను మాత్రం డంపింగ్ యార్డులో నిల్వ చేయాలి, వాటిని కూడాను అందుబాటులో తెచ్చే పరిస్థితి. కానీ జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు ఒక్క డంపింగ్ యార్డు కూడా ఏర్పాటు చేయడంతో నదుల్లో నీరు వచ్చి పడడంతో ఇసుక లేకపోవడం, కొందామంటే కూడా యార్డుల్లో ఇసుక లేకపోవడం, ఈ 2 పరిణామాలు కూడాను భవన నిర్మాణ రంగాన్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతుందన్న విషయం లేదు. ప్రస్తుతం మాత్రం ఇటువంటి పరిణామాలు చోటు చేసుకుని మండు వేసవిలో ఇటువంటి అకాల వర్షాలు ప్రకృతి వైపరీత్యం కారణంగానే కురిసేలో అతిశయోక్తి లేదు. కాకపోతే ప్రస్తుతం మాత్రం ఈ ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణ రంగానికి ఎటువంటి నష్టం వాటిల్తుంది, అదేవిధంగా ఇసుక కొందామనే దొరికే పరిస్థితి ఉందా లేదా, గతంలో ఇసుకను తరలించడంలో నిబంధనలకు తూట్లు పడడంతోనే ఇటువంటి పరిణామాలు చోటు చేసుకునే అనే విషయం స్థానికులు మనతో మాట్లాడదాం. చూస్తే కనుక వేసవికాలం భవన నిర్మాణ రంగం ఊపందుకుంది. ఈ సీజన్లోనే భవన నిర్మాణం చేపడుతున్న ప్రతి ఒక్కరు చూస్తుంది. కాకపోతే ఉచిత ఇసుక పాలసీ అమల్లో భాగంగానే దొరికిన కాడికి ఇసుక దోసుకుపోయారు. ఉన్న ఇసుకను తెచ్చుకుందామంటే ఈరోజు వరద వచ్చి పడింది. ఏ విధంగా తీసుకొచ్చి పరిణామం రేపు భవన నిర్మాణ రంగంకి ఎటువంటి గొడ్డలు పెట్టిగా మారబోతుంది? అంటే ఇది ఈ ఒకరోజు 2 రోజుల్లో జరిగింది కాదండి. అంటే గతంలో కూడా చెప్పాము, ఇదే విషయాన్ని మళ్ళీ చెప్తున్నాము. నిబంధనలకు అనుకూలంగా నిబంధనలు ఏవైతే ఉన్నాయో దానికి అనుకూలంగా ఇసుక నదుల్లోంచి తరలించడం జరుగుంటే ఈ పరిస్థితి ఉండకపోను. ఎందుకంటే ఇప్పుడు కనీసం వర్షం నీళ్లు ఇంకడానికి కూడా అవకాశం లేని పరిస్థితుల్లో నదులు తయారయ్యాయి. అందువల్లే ఈ వరద వచ్చింది. అంటే ఈ నీటి ప్రవాహం ఇంకా ఉంటుంది. ఇందువలన మనం ఇసుకని తీయలేకపోతున్నాం. సో ఇప్పుడు యాక్చువల్గా కొంత మేరకు మాత్రమే ఇసుక ఎత్తగలిగితే ఇప్పుడు ఈ మిగిలిన మేరకు ఇసుక ఎత్తుకోగలిగే పరిస్థితికి ఇప్పుడు ఉంటుంది. రెండోది ఏంటంటే ఈ ఉచిత ఇసుక పాలసీ వచ్చిన తర్వాత ఉచిత ఇసుకని మనం అంటే నదుల్లో తీసుకొని ప్రజలు తీసుకోవచ్చు అనడం పాలసీ కాకపోవచ్చు. ఎందుకనంటే ఆ ఇసుక అందుబాటులో చేయగలగడం ప్రభుత్వం యొక్క బాధ్యత, అది ఇంపార్టెంట్. సో అది అందుబాటులో ఇప్పుడు లేదు కాబట్టి మేమేం చేయలేమని ప్రభుత్వం రేపు చేతులు ఎత్తేస్తే భవన నిర్మాణం గత ప్రభుత్వ హయాంలో ఇసుక దొరకక భవన నిర్మాణం ఏ విధంగా అయితే ఇబ్బంది పడిందో అదే, అంటే ఇది మోడు మారొచ్చేమో కానీ ఇప్పుడు కూడా అదే పరిస్థితి. అప్పుడు ప్రభుత్వం తీసుకొనివ్వలేదు, ఇప్పుడు తీసుకోమన్నా కూడా మా చేతులు ఏం లేదు కదా, ఇసుక దొరకట్లేదు అనే పరిస్థితికి ఇప్పుడు చేతులెత్తేయడానికి అవకాశం ఉంది. కాబట్టి భవన నిర్మాణాన్ని దృష్టిలో పెట్టుకొని నిబంధనలకు అనుకూలంగా ఇసుక సేకరణ జరిగి ఆ ఇసుకని ప్రజలకు ఉచితంగా, అంటే ట్రాన్స్పోర్టేషన్ మాత్రమే, అంటే పాలసీ ఏదైతే నిర్ధారించబడిందో ట్రాన్స్పోర్టేషన్ మాత్రమే భరించుకోగలిగి ఆ ఇసుకని ఎందుకంటే మళ్ళీ ఈ ఇసుకని ఉన్న మేరకు తరలించి రోడ్లు డంపింగ్ యార్డులు పెట్టి అక్కడి నుంచి ఇసుక కొనుక్కోవాల్సిన పరిస్థితి రాకుండా, ఎందుకంటే ఈ స్కేర్సిటీని ఇలా చేయడం వలన
ఆ డిమాండ్ పెరిగి ఇసుకని బ్లాక్లో అమ్మే పరిస్థితికి వెళ్ళే ప్రమాదం కూడా ఉంది. దాన్ని కూడా ముందుగా ప్రభుత్వం గుర్తించి, అంటే ఇది ఒక హెచ్చరికగా ప్రభుత్వం గుర్తించాల్సిన బాధ్యత అయితే ఉంది. ప్రస్తుతం మాత్రం ఇటీవల కురిసిన వర్షాలకి మండు వేసవిలో నదులు అడుగంటిపోతాయి. ఇటీవలే పంప్ హౌస్లకు మాత్రం నీటిని దిశ మళ్లించి చేరిపడి, కానీ ఈ మాత్రం వర్షాలకే ఈరోజు నదుల్లో నీరు బయటపడిందంటే ఆ నదిలో ఇసుక అన్నది పూర్తిగా లేకపోవడం ఈ పరిణామాలు అని అనుకోవచ్చు. 100% అండి. ఎందుకంటే రెండిటికి ఇసుక లేకపోవడమే. ఎలాగో అంటే వాటికి రావాల్సినటువంటి భూగర్భ జలాలు అడుగంటికి పోవడానికి ఇసుక తీసేశారు. ఎందుకు ఏదైతే నిబంధనలకు అతిక్రమించి తీశారు, ఈ చిన్నపాటి వర్షానికి కూడా నీరు స్టాగ్నెట్ అయిపోయి, అంటే ఇక్కడ ఉండిపోవడానికి ఇంకకుండా నదుల్లో ఇంకన పరిస్థితులు. అంటే చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే మట్టి తేలిపోతుంది, నదిలో మట్టి తేలిపోతుందంటే వాళ్ళు ఏ స్థాయిలో పెంచారు. ఈ మట్టి మీద మరి నీరు వచ్చిన తర్వాత ఇంకది ఇది ఇలాగ ఫ్లోలోనే ఉంటుంది. అప్పుడు మళ్ళీ ఇసుక సేకరణ కష్టమైపోద్ది. అంటే బ్రిడ్జిలకి వీటికి పంప్ హౌస్లకి దూరంగా ఇసుక సేకరించాలి అని ప్రభుత్వం అనుకున్నా కూడా అక్కడ కూడా ఇసుక దొరకలేని పరిస్థితి అయిపోతుంది. కాబట్టి అందుకు ఏవైతే నిబంధనలు ఉంటాయో నిబంధనలు పాటించడం అనేది కరెక్ట్ పద్ధతి చూస్తే కనుక నిబంధనలు ఉల్లంఘిస్తూ అంటే ఇసుక తవ్వకాల విషయంలో సరైనటువంటి నిబంధనలు పాటించకపోవడం కారణంగానే ఈరోజు దొరికిన కడక దోచుకోవడంతో ఈరోజు నదుల్లో ఇసుక లేదు. ఏవైతే భూగర్భ జలాలు అడుగంటిపోయిన నేపథ్యంలో ఇటీవల శ్రీకాకుళం పంప్ హౌస్కి మాత్రం నీటి కొరత వెంటాడంతో సెలయేరు నుండి నీటిని దారి మళ్లించి ఈరోజు ఏమొచ్చి ఆ పంప్ హౌస్ నీటి సరఫరా అటువంటి పరిణామాల నుండి గట్టెక్కుతున్న ఇటువంటి తరుణంలో ఇటీవల ఎడతెరపు లేకుండా కురిసిన వర్షాల కారణంగా నదుల్లో మాత్రం నీటి ప్రవాహం వచ్చి పడింది. ఉన్న ఇసుక తెన్నులన్నీ కూడాను పూర్తిగా తరలించడంతోనే ఇటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. భవిష్యత్తులో మాత్రం నదులకు వరద వచ్చినట్టయితే ఇసుక తెన్నులు కొట్టుకుపోయిన కానీ ఈరోజు గ్రామాలకు మాత్రం ప్రమాదం పొంచే పరిణామాలు. మండు వేసవిలో కనీసం నీరు కూడా లేనటువంటి నదుల్లో ఈరోజు నీటి ప్రవాహం వచ్చి పడింది అంటే ఆ ఇసుక తవ్వకాల్లో నిబంధనల లోపమే ఈరోజు ఈ ఇసుక వినియోగదారుల పాలిట శాపంగా మారిందన్నటువంటి పరిణామం మాత్రం సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మాత్రం అకాల వర్షాలు ఈరోజు భవన నిర్మాణ రంగానికి మాత్రం ఉచిత ఇసుకను దూరం చేసింది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. నాగావళి, వంశధార, బౌద్ధ, మహేంద్ర తనెళ్ళు నదుల్లో ఉన్నటువంటి ఇసుక తెన్నులన్నీ కూడా పూర్తిగా నీటిమయం కావడంతో ఈరోజు నదుల నుండి కనీసం గుక్కుడు ఇసుక కూడా తీసే పరిస్థితి లేదు. అటువంటి పరిణామాల నుండి వినియోగదారులకు అవసరమైనటువంటి ఇసుకను అందుబాటు చేసేందుకు ప్రభుత్వం ఎటువంటి ప్రణాళిక రూపొందిస్తుంది, భవన నిర్మాణ రంగాన్ని సజావుగా సాగేందుకు ఇసుకను అందుబాటులోకి తెస్తుందా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే. నాగావళి నది గర్భం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.